బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుడు తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ప్రవక్తల ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ వచ్చేవారు. సో ప్రజలెవరికి, సామాన్యమైన ప్రజలెవరికి దేవుని వాక్కు యొక్క డైరెక్ట్ రెవల్యూషన్ అనేది దొరికేది కాదండి. కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా ఆయన ఈ లోకంలో జన్మించి జీవించి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా యేసు ప్రభు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు మనందరం కూడా డైరెక్ట్గా వెళ్ళగలిగే యాక్సెస్ను ఆయన మనకు దయచేశారు. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఎలీషా అనే ప్రవక్త ఆయన జీవించిన దినములలో అక్కడ పరిస్థితులలో దేవుడు తన ప్రవక్త ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సేవకుని ద్వారా జరిగించిన ఒక అద్భుత కార్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకొని ఈరోజు ఈ కాలంలో ఉన్న మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు ఆ వాక్యాన్ని మనం ఎలా అప్లై చేసుకోగలమో చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 2 Kings chapter 2, let us read from verse 19. 19వ వచనం నుండి 22వ వచనం వరకు అందరం బిగ్గరగా మార్చి చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఈ సంఘటనకు ముందు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను ఆకాశానికి ఆయన కొనిపోయిన ఒక అద్భుతమైన సంఘటన. ఈ అద్భుతమైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఎవరున్నారంటే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడండి. ఏలియా అనే ప్రవక్త రోషము కలిగిన దేవుని ప్రవక్త, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని చాలా అద్భుతంగా రుజువు చేసిన వ్యక్తి. దేవుని కొరకు దేవుని శక్తిని పొందుకొని ఎన్నో అద్భుత కార్యాలు ఏలియా ప్రవక్త జరిగించారు. అయితే ఈ ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్తను ఆయన పరిచర్య కొరకు పిలిచినట్లుగా మనం చూస్తున్నాము. సో ఎలీషా వచ్చి ఏలియాతో పాటు అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. ఎలీషా ఏలియాను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఏలియా మీద ఉన్న దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని కల్లార చూస్తున్నాడు. సో ఎలీషా భక్తుడు ఏలియాతో అంటాడు, అయ్యా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయే సమయం వస్తుంది కాబట్టి నాకు నీ నుండి ఏం వద్దు, కానీ నీ ఆత్మ, నీ అభిషేకం నాకు కావాలి అని అడిగినట్లుగా మనం చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వచనం, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది ఇవతలకు అవతలకు విడిపోయిన గనుక వారిద్దరూ పొడినేల మీద వెళ్ళిరి. ఆ తర్వాత 9వ వచనం, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దాని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఎలీషా ఏలియాను ఏమడిగాడు? చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు మీకేం కావాలి అని అడిగితే చాలాసార్లు ఈ ఇల్లు రాసేన అయినా, నాకు ఆ పొలం రాసే, అక్కకి ఇవ్వద్దు, లేకపోతే అన్నకి ఇవ్వద్దు, నాకే రాసే మొత్తం ఆస్తి, ఇలాంటివి అడుగుతారేమో కదండి. ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్తను ఈ లోక సంబంధమైన ఏవి కూడా అడగలేదు.
ఈ లోక సంబంధమైన ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, పొలాలు కావాలి, క్షయమైనది ఏది కూడా అడగలేదండి. టెంపరీ థింగ్స్ ఏది అడగలేదు. ఆయన ఆశ, ఆయన కోరిక ఒకటే, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే అయ్యా నువ్వు చేసిన పరిచర్య వంటి పరిచర్య నేను కూడా చేయాలనుకుంటున్నాను, దేవుని సేవ నేను జరిగించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు దయచేయని ఎలీషా ప్రార్థన చేశాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి మనం అడిగే అవసరతల్లో చాలా వరకు ఈ ఫిజికల్ నీడ్సే ఉంటాయి కదండి. ఆ నొప్పి తగ్గించేయ్యా, ఈ బాధ తగ్గించేయ్యా, ఈ అప్పు బాధ తీర్చు ప్రభా, పలానా పెళ్లి చేయి ప్రభా, పలానా ఉద్యోగం ఇయ్యా, పలానా ప్రమోషన్ ఇవ్వయ్యా, పలానా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి ప్రభా, పలానా లోన్ శాంక్షన్, మొత్తం ఇవే ఉంటాయండి. ఏవంటే ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే. కానీ ఎలీషా, ఏలియాను లోక సంబంధమైనవి, భౌతికంగా ఈ జీవితానికి సంబంధించినవి ఏవి అడగలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కూడా. హల్లెలూయా. సో మన ప్రార్థనలో ఎప్పుడు ఈ లోక సంబంధంగా ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, ఓకే అవి దేవుడు ఇస్తాడు. పరలోకపు తండ్రి ఏమైనా మనం ఆయన అడగచ్చు, ఆయన చిత్తానుసారంగా దయచేసేవాడు. అయితే వాటితో పాటు ప్రాముఖ్యంగా ఆత్మీయంగా నేను బలంగా ఉండాలి ప్రభా, నీ కొరకు జీవించాలయ్యా, నిన్ను గురించి కొంతమందికైనా ప్రకటించాలి ప్రభా, ఈ లోకంలో నీ కొరకు సాక్షిగా జీవించాలి అనే ప్రార్థన కూడా ఖచ్చితంగా మన అనుదిన ప్రార్థనలో భాగం అవ్వాలి. హల్లెలూయా. సో డోంట్ జస్ట్ ఆస్క్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, బట్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. లోక సంబంధమైన భౌతిక పరమైన ఆశీర్వాదాల కొరకు ఎంత ప్రాకులాడుతున్నామో అంతకన్నా ఎక్కువగా అలాని వాటిని కంప్లీట్గా అడగొద్దు. ఈ లోకంలో ఏమీ లేనట్టు దిగజారిపోయిన స్థితిలో బ్రతకాలని చెప్పడం లేదు, ఎందుకంటే దేవుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. అయితే ఆత్మ సంబంధమైన విషయాలను కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? అడగాలి. ప్రభా నాకు ఆత్మీయమైన వరాలు ఇవ్వు ప్రభా, ఆత్మ ఫలము నేను ఫలించినట్లు నాకు సహాయము అనుగ్రహించు, నిన్ను ఈ లోకంలో నేను చూపించడానికి సహాయించి నీ బిడ్డగా ఈ లోకంలో బ్రతికే కృపను ఇవ్వయ్యా, నన్ను చూసిన వారు నాలో నిన్ను చూసే కృప ఇవ్వు ప్రభా. సరే, ఏలియా ప్రవక్త ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా పరలోకానికి కొనిపోబడిన 2వ వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు, మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడిన వారు. ఒకటి హనోకు, 2వది ఏలియా. సో ఏలియా ప్రవక్త పరలోకానికి ఆరోహణమై కొనిపోబడి వెళ్ళిపోయిన తరువాత ఎలీషా ప్రవక్త వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ కొంతమంది ప్రవక్తల గుంపు ఉన్నారంటండి. వారందరికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. అదేంటంటే, సుడిగాలిలో దేవుడు ఏలియా ప్రవక్తను ఆకాశానికి తీసుకొని వెళ్ళాడు, కానీ అతనిని దేవుడు ఒకవేళ ఏదైనా పర్వతం మీదైనా లోయలో అయినా పెట్టేశాడేమో తీసుకెళ్ళి. చూడండి, కొన్నిసార్లు ఎయిర్ లిఫ్టింగ్ అంటారు కదా, మీరు గమనిస్తే కొన్ని హెలికాప్టర్స్లో కొన్ని ప్రాంతాలలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం నీట మునిగిపోయిన ప్రాంతాల్లో వరదలు అలాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు కొన్ని హెలికాప్టర్స్, ఆర్మీ వారు వచ్చి హెలికాప్టర్స్లో కొంతమందిని ఇలా ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. ఇలా మనుషుల్ని గాల్లో తీసుకెళ్ళి హెలికాప్టర్లో పెట్టుకొని ఇంకెక్కడో దింపుతారనమాట. సో ఇప్పుడు ప్రజలకు ఒక ఆలోచన, ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే 16వ వచనం, అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారు ఉన్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదైనను లోయ ఎందైనను వేసి ఉండెనేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, దేవుడు ఇక్కడ నుంచి ఎత్తి ఇంకెక్కడో వేయలేదయ్యా, ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు, హీఈస్ నాట్ హియర్, ఈ ప్రపంచంలో ఆయన లేడు అని చెప్తున్నా కూడా వీళ్ళు అంటున్నారు ఒక 50 మంది బలగం ఉన్నారు, వాళ్ళు వెళ్ళి వెతుకుతారయ్యా, నువ్వు పర్మిషన్ ఇవ్వంటే ముందు ఎలీషా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత 50 మంది వెళ్ళి అంతా వెతికారంట, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అంతా వెతికితే వారికి ఏలియా ప్రవక్త కనబడలేదు. సో అప్పుడు దే హ్యావ్ డిసైడెడ్, వాళ్ళకి అర్థమైంది దేవుడు ఏలియా ప్రవక్తను ఆయన సన్నిధానానికి తీసుకున్నారని. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఎరికో అనే ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజలు ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి దే హ్యాడ్ అ ప్రాబ్లం, ఒక సమస్యతో ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నారు. అక్కడున్న సమస్య ఏంటి అని ఆలోచిస్తే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ
నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అక్కడున్న ప్రజలు వచ్చి ఎలీషాతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నీ కళ్ళ ముందు ఈ ప్రదేశం అంతా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, మనుషులు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగేలాగా అంత అద్భుతమైన సీనరీస్ ఉన్నాయి, ఇక్కడ అంత పచ్చగా కనబడుతుంది, అంత రమ్యంగా ఈ ప్రదేశం బాహ్య పరంగా చూడడానికి ఉంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారము అయిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయండి. ఫోటోల్లో చూడడానికి చాలా అందంగా ఉంటాయి, వాళ్ళు పెట్టుకునే స్టేటస్లు లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు మనకి ఇంత డౌట్ కూడా రాదు, భార్య భర్తలు చిలక గోరింకల్లా ఎంత ప్రేమగా ఉన్నారండి, అబ్బా ఈ కుటుంబంలో ఎంత అనురాగం ఉందండి, ఎంత ఆప్యాయత ఉందండి అన్నట్లుగా ఉంటుంది. సడన్గా ఒకరోజు బాంబు పేలినట్టు వాళ్ళిద్దరూ విడిపోయారంటండి అని ఒక వార్త వస్తుందండి. అంటే ఇంతవరకు చూసింది ఏంటన్నమాట, ప్రాబబ్లీ నటించారేమో సమాజం కొరకు, ప్రాబబ్లీ ఒక ఆర్టిఫిషియల్గా ప్రపంచానికి కనిపించేటట్టు ఒకటే చూపించారు, కనిపించని కోణాలు చాలా ఉన్నాయేమో. ఈ రోజుల్లో చాలామంది ముఖం మీద ఒక చిరునవ్వు పెట్టుకొని తిరుగుతూ ఉంటారండి. ఎలా అంటే నా లైఫ్ అంతా చాలా బాగుంది, నా లైఫ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్నట్లుగా సమాజానికి కొంతమంది నవ్వుతూ ఆనందంగా కనపడుతూ ఉంటారు. కానీ లోపల చాలా విషాదం, లోపల చాలా బాధ, లోపల ఎవ్వరికి చెప్పుకోలేని అంత కన్నీరు, వేదన, ఒంటరితనం. డాక్టర్స్ ఏం చెప్తారంటే, సైకాలజిస్ట్ ఎవరు ఎక్కువగా నవ్వుతారో వారికి ఎక్కువ బాధలు ఉంటాయంటండి. కొన్నిసార్లు మనకి ఎక్కువగా నవ్వుతున్న వాళ్ళు చూస్తే అసూయ వేస్తుంది కదా, అబ్బా ఇది ఇంత నవ్వెట్లా వచ్చేస్తుందండి, ఇంత ఆనందం ఎట్లా ఉంటుందండి వీళ్ళకి అనుకుంటాం. కానీ బట్ యాక్చువల్లీ వాళ్ళ లోపల చాలా వేదన ఉంది. ఆ వేదనను కప్పిపుచ్చుకొని ప్రపంచానికి నాకు అంత బాగానే ఉంది అని చెప్పుకోవడానికి ఆ వేదనను దాచిపెట్టుకొని పాపం లేని ఆనందాన్ని, నవ్వును వాళ్ళు చూపిస్తూ ఉంటారు చాలాసార్లు బయటకి. కాబట్టి ఎవరైనా కొంచెం ఎక్కువ నవ్వుతున్నట్టు ఉంటే వాళ్ళని గమనించుకోండి. వాళ్ళు మీ ప్రియమైన వారైతే వారితో కొంచెం సమయం గడపండి. ఆస్క్ దెమ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అలా అని అందరూ నవ్వుతున్న వాళ్ళందరికీ కష్టాలు ఉన్నాయని చెప్పట్లేదండి, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ సర్టన్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ ప్రాంతము, ఎరికో అనే ప్రాంతము చూడడానికి చాలా అందంగా ఉందంట, చూడడానికి చాలా రమ్యంగా ఉందంట, బట్ దేర్ వాజ్ అ సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు బిల్డింగ్ ఎంత బాగుంది అన్నది ముఖ్యం కాదు, కానీ బిల్డింగ్లోకి వాటర్ ఫెసిలిటీ లేదనుకోండి ఏదైనా ఉపయోగం ఉంటుందండి? ఎవరైనా ఉండగలరా ఇంట్లో? ప్రతిసారి ట్యాంకర్లు తెప్పించుకొని నీళ్ళు నింపుకుంటూ ఉండాలంటే చాలా కష్టం. ప్రదేశం రమ్యంగానే ఉంది, కానీ జీవనానికి ఆధారం నీళ్ళే కదా. మనిషి బ్రతకారంటే నీరు కావాలని, నిత్య జీవితానికి నీరు చాలా చాలా ప్రాముఖ్యం, చాలా అవసరము. దేర్ వాజ్ నో గుడ్ వాటర్, మంచి నీరు లేదు. మంచి నీరు లేకపోతే తాగడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా వచ్చే నీటిని గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసి ఆ తర్వాత ప్రజలకి సప్లై చేస్తూ ఉంటారు, పబ్లిక్ వాటర్ సప్లై. ఆ ప్రాంతంలో నీరు మంచివి కానందువల్ల జోసిఫస్ అనే ఒక బైబిల్ చరిత్రకారుడు రాసిన మాట ఏంటంటే, ఆ ప్రాంతంలో జంతువులు కానీ స్త్రీలు కానీ గర్భం ధరిస్తే వారికి అబార్షన్స్ అయిపోతూ ఉండేవంట. కారణం ఏంటంటే ఆ నీరు అంత భయంకరమైన నీరు కాబట్టి గర్భంలో పడిన ఆ బిడ్డ, ఆ పిండము ఎదగకుండా, ఆ బిడ్డ పరిపక్వం అంటే ఒక 9 నెలలు పెరిగి బయటకు రాకుండా మధ్యలోనే ఆ బిడ్డ చనిపోవడం జరుగుతూ ఉండేదంట. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎరికో పట్టణంలో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, వేదనాభరితమైన పరిస్థితులలో ఉన్నారో. ఇప్పుడు ఆ సీరియస్ ప్రాబ్లం వచ్చింది. ఆ సీరియస్ ప్రాబ్లం ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే దే బ్రాట్ ఇట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రవక్త అయినా, దేవుని సేవకుడైనా ఎలీషా వద్దకు తీసుకొని వచ్చి చెప్తున్నారు. తీసుకొని వచ్చి చెప్పారంటే వారికి ఒక నమ్మకం ఉంది, దేవుడు తన సేవకుని ద్వారా ఏదో ఒక పరిష్కారం ఇస్తాడని. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా దేవుడు పరిష్కారం ఇస్తాడు అనే నమ్మకంతో వచ్చి చెప్పుకో దేవునికి, ఖచ్చితంగా పరిష్కారం పొందుకుంటావు. హల్లెలూయా. దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటా మేము హాంకాంగ్ అనే దేశం వెళ్ళడం జరిగింది. హాంకాంగ్ అనే దేశంలో ఒక తెలుగు కుటుంబము మమ్మల్ని చాలా ప్రేమతో ఆహ్వానించి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారండి. వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ. సరే, ఆ హాంకాంగ్ అనే ప్రాంతంలో
వాక్య పరిచర్య చేయడం జరిగింది. చాలామంది చైనీస్ వచ్చారు. హాంకాంగ్లో కూడా చైనా భాష మాట్లాడుతూ ఉంటారు. హాంకాంగ్కి చైనాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. చాలామంది చైనీస్ వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ టైమ్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. తిరిగి భారతదేశం వచ్చే సమయం వచ్చినప్పుడు జాన్ వెస్లీ గారు, నేను, అప్పుడు ధన్య చిన్న పాప, 1 సంవత్సరం బిడ్డ, సరే ఆ కుటుంబంతో పాటు మేము ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాం. భార్య భర్తల్ని కూర్చోబెట్టి దైవజనులు అన్నారు, దేవుడు మమ్మల్ని భారతదేశం నుండి హాంకాంగ్ పంపించారంటే ఒక ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడ వారు సువార్త వినాలని అది ఒక ముఖ్య ఉద్దేశం. అయితే మీ కుటుంబం మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. సో మీ కొరకు మేము ఏదైనా ప్రార్థన చేయగలమా అని అడిగారు దైవజనులు. ఎందుకంటే చాలామంది మాకు దేవుని ప్రేమ చూపిస్తున్నప్పుడు మేము ఒకటే ఆలోచిస్తాం, వారు చూపించే దేవుని ప్రేమకు ప్రతిగా మేము వారి కొరకు ప్రార్థన చేయగలం. దట్ ఈస్ సంథింగ్ వీ కెన్ డూ ఫర్ దెమ్. సో ఆ కుటుంబాన్ని దైవజనులు అడిగారు, మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా అంటే ఆ సిస్టర్ చెప్పారు, మాకు వివాహం అయి 10 సంవత్సరాలు దాటిపోయింది, మాకు బిడ్డలు లేరండి అని చెప్పగానే ఆ రోజు విశ్వాసంతో మేమందరం కూడా ఏకీభవించి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసి మేము భారతదేశం వచ్చేసాము. 10 సంవత్సరాలు దాటిపోయిన పిల్లలు లేని ఆ కుటుంబంలో మేము భారతదేశం వచ్చిన ఐ థింక్ 2 నెలలకో 3 నెలలకో ఆ సిస్టర్ ఫోన్ చేసి, సిస్టర్ ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ టు షేర్, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పారండి. హల్లెలూయా. నాకు దేవుడు గర్భాన్ని, మీరు వచ్చి వెళ్ళారండి అంతే, ఒక 2-3 నెలలు దాటగానే దేవుడు నన్ను జ్ఞాపకం, చక్కని బిడ్డ అండి, అచ్చు తండ్రి లాంటి పోలికలో పుట్టింది, తన తండ్రిలాగా. ఆ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. దైవజనంగా మేము వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభు నువ్వు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసి రాగానే దేవుడు ఆ ప్రార్థనకు ఫలాన్ని చూపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ ఎలీషా వద్దకు ఎరికో పట్టణంలో ఉన్న ప్రజలు ఒక సీరియస్ ప్రాబ్లంతో వచ్చారండి. వచ్చి అడుగుతున్నారు, ఈ పట్టణం అంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందయ్యా, మాకు తెలుసు నువ్వు దేవుని సేవకుడివి కాబట్టి, నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం నీకుంది కాబట్టి నీ దగ్గర ఖచ్చితంగా మాకు సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు ఏం చేశారు చూడండి, ఎలీషా ప్రవక్త 20వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా. ఎలీషా ప్రవక్త ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇస్తున్నాడండి, స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్. చూడండి, మీరు ఒక కొత్త టీవీ తెచ్చుకున్నా, లేకపోతే ఒక కొత్త రెఫ్రిజిరేటర్ తెచ్చుకున్నా, కొత్తది ఒక మైక్రోవేవ్ అవెన్ తెచ్చుకున్నా, క్రొత్త వస్తువుతో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అని ఒకటి వస్తుంది కదండి, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏం నొక్కాలి, ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త కూడా చాలా స్పష్టంగా వారికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. క్రొత్త పాత్రలో అంట ఉప్పు వేసి తీసుకురా. ఉప్పు వేసి తేండి అంటే పాత పాత్రలో తెచ్చుండేవారేమో, పాడైపోయిన పాత్రలో తెచ్చుండేవారేమో. కొన్నిసార్లు చూడండి, మనకు ఉప్పు తేండి అనగానే చేతిలో కూడా పట్టుకొని వచ్చేసేవారేమో కదా. దేర్ ఆర్ సో మెనీ వేస్ టు బ్రింగ్ సాల్ట్. కానీ ఎలీషా ప్రవక్త చాలా క్లియర్గా చెప్తున్నారు, చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి. దేవుడు ఒక అద్భుతం చెయ్యాలంటే ముందు నీ హృదయము క్రొత్త హృదయము అవ్వాలి. హల్లెలూయా. మనుషులు పాత మనుషులమే లేండి, కొత్తగా అయిపోకర్లేదు, బయటకి ఏం కొత్తగా అయిపోకర్లా. కొంతమంది వచ్చి మమ్మీ న్యూ లుక్ అంటారు, ఇటు తలంతా మొత్తం ఏదో వెరైటీగా చేయించుకొని వస్తాడు, అప్పుడే జూలో నుంచి పారిపోయిన జంతువులాగా. చూడగానే మమ్మీకి గుర్తుపట్టలేదు, మా అబ్బాయినా కాదా ఇంకెవరా అన్నట్టు ఉంటాడు. న్యూ లుక్ అంటాడు. అంటే క్రొత్తదనం చాలా విషయాల్లో మనం కోరుకుంటా ఉంటాం. వి వాంట్ లుక్ న్యూ కదండి. కొత్త హెయిర్ స్టైల్ వేసుకొని, కొత్త ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని, కొత్త విధానంలో ముస్తాబయ్యి క్రొత్త అని మనం సంబరపడిపోతూ ఉంటాం, పొంగిపోతూ ఉంటాం. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి. విశ్వాస జీవితంలో అద్భుతాలు చూడాలంటే మన హృదయం ఎప్పటికప్పుడు క్రొత్తగా అవుతూ ఉండాలి. హల్లెలూయా. క్రొత్తదనం అంటే మనకు తెలుసు కదా, క్రొత్త వస్తువులు ఎలా ఉంటాయండి, తల ఆడుతా క్రొత్తగా ఉంటాయి. వాటికి బూజు పట్టదు, దుమ్ము ఉండదు, మరకలు ఉండవు. ఆ తర్వాత వాడి పడిన గీతలు ఇవేవి కూడా క్రొత్త పాత్రల్లో, క్రొత్త వస్తువుల్లో వెరీ క్లీన్, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎప్పటికీ ఇలాగే క్రొత్తగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. విశ్వాస జీవితంలో
మన నిస్సారవంతమైన అనుభవాలలో దేవుడు అడుగుపెట్టి కార్యం చేయాలంటే మన హృదయం ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త పాత్రలో ప్రవక్త అంటున్నాడు, ఉప్పు వేసి తీసుకొని రండి. ఇందాక మనం చూసాం కదా, నీరు మంచిది కాదు కాబట్టి నేలంతా నిస్సారము అయిపోయింది. బహుశా నువ్వు చూడ్డానికి చాలా బాగుంది నీ లైఫ్, బయటకి ఫైనాన్షియల్ కండిషన్ బాగుంది, లేకపోతే ఉద్యోగం బాగుంది, పొజిషన్ బాగుంది, నువ్వు చేస్తున్న పనులన్నీ బయటకి బాగానే ఉన్నాయి, కానీ లోపల మాత్రం నిస్సారవంతంగా ఉంది. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్. దేవుడు లేకుండా జీవితంలో ఎన్నున్నా దేర్ విల్ బి డీప్ డిస్సాటిస్ఫాక్షన్. అది ఖచ్చితంగా ప్రతి మనిషి ఒప్పుకోవాలి. దేవుడు లేకుండా ఎన్ని లగ్జరీస్ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఏమున్నా, దేవుడు లేకపోతే ఆ జీవితం చాలా ఖాళీగా, చాలా శూన్యంగా, చాలా నిస్సారంగా అనిపిస్తుంది. చవిసారం లేకుండా ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. ఇప్పుడు నిస్సారవంతమైన ఆ ప్రాంతాన్ని సారవంతం చేయడానికి ఎలీషా ప్రవక్త అంటున్నాడు, బ్రింగ్ మీ సాల్ట్ ఇన్ అ న్యూ బౌల్. ఒక క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొచ్చారు. చూడండి అప్పుడు ఏం జరిగిందో. 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన ఐదుకు తీసుకొనండి నేను వారితో చెప్పెను, వారు దాన్ని తీసుకొని రాగా. 21వ వచనం, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని, క్రొత్త పాత్ర వలన అద్భుతం జరిగిందా, ఉప్పు వలన అద్భుతం జరిగిందా, లేకపోతే దేని వలన జరిగింది? ఎగ్జాక్ట్లీ, యెహోవా సెలవిచ్చినదేమనగా. అక్కడ 3 విషయాలు ఉన్నాయండి, 3 స్టెప్స్ హియర్. ఒకటి, క్రొత్త పాత్ర వచ్చింది, అందులో ఉప్పు వచ్చింది. క్రొత్త పాత్ర వచ్చింది, అందులో ఉప్పు వేశారు. ఆ 2 అయిన తరువాత ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆ నీటి ఊట వద్దకు దాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. నీటి ఊట దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు, ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా. క్రొత్త పాత్ర వలన కాదు నీళ్లు బాగుపడింది, లేకపోతే ఉప్పు వల్ల కాదు. ఇప్పుడు మీరు కూడా పాడైపోయిన నీళ్ళలో వెళ్ళి ఉప్పేయండి, అయిపోద్దా అద్భుతం? అవ్వదు. క్రొత్త పాత్రలో పోని ఉప్పు వేసుకొని వెళ్ళండి తీసుకొని గోదావరి దగ్గరికి. ఎక్కడైనా బాగా మురిగ్గా ఉంటుంది కదా గోదావరిలో, ఒకవేళ కలుషితమైన పదార్థాలు, ఇండస్ట్రియల్ వేస్ట్ అవేనా ఎక్కడైనా కలిపే ప్రాంతం ఉంటే ఒక సముద్రం దగ్గరకు, ఒక చెరువు దగ్గరకు వెళ్ళి క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వెళ్ళి వేయండి. ఏమైనా అవుతుందండి? ఏం అవ్వదు. ఈ ఉప్పు కూడా దానిలో కలిసిపోద్ది, ఇంకంతే, ఫినిష్డ్ స్టోరీ, అక్కడితో ఎండ్ అయిపోద్ది. దేవుడు ఒక ప్రాసెస్ చెప్పారు ఒక అద్భుతం చేయడానికి. అద్భుతము దేవుడు తన ప్రవక్త ద్వారా జరిగించాలని ఉద్దేశించారు, కానీ గాడ్ ఫాలోడ్ అ మెథడ్. దేవుడు అన్నాడు, మనుషులు కంటికి చూచినట్లుగా నేను ఒక వస్తువును వాడుకుంటా. ఇప్పుడు మహిమ ఉన్నది వస్తువులో కాదు, మహిమ దేవునిలో, దేవుని శక్తిలో, దేవుని మాటలో, దేవుని మాటకు విధేయత చూపించడంలో ఉంది. హల్లెలూయా. ఇటువంటి సిమిలర్ సిట్యువేషన్ నిర్గమకాండం 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. చూడండి, దేవుని ప్రజలు ఎర్ర సముద్రము ఎదుట నిలబడి దిక్కుతోచని స్థితిలో, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మోషే, మమ్మల్ని ఇక్కడ నువ్వు చంపేయాలనుకుంటున్నావా అని మోషేకు విరోధంగా సనుగుచిన సందర్భంలో దేవుడు మోషేతో సెలవిచ్చిన మాట నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి పోవుదురు. ఇప్పుడు అద్భుతము కర్ర వల్ల జరిగిందా లేకపోతే దేవుని వలన జరిగిందా? దేవుని వలన, దేవుని మాట వలన జరిగింది. కానీ దేవుడు అక్కడ మనుషులకి కనబడేటట్లుగా ఒక వస్తువుని ఏదో వాడాడు. ఇప్పుడు ఆ వస్తువుని కాదు పూజించాల్సింది, అందులో శక్తి ఏమీ లేదు. మోషేను కాదు ఆరాధించాల్సింది, మోషేను ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా వాడుకున్నాడు దేవుడు. మోషేను ఒక పాత్రగా వాడుకున్నాడు, మోషే చేతిలో ఉన్న కర్రను కూడా ఒక పాత్రగా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను నీ చేతిలో ఒక పాత్రనంతే. ఇప్పుడు నా చేతిలో ఈ మైక్ ఉందండి, నేను చెప్తున్న మాటలు అదేమన్నా ఎడిట్ చేస్తుందా?
బ్లెస్ అక్క మంచి చెప్పట్లేదు ఈ మాట, నాకు ఇది నచ్చలేదని అదేమైనా ఎడిటింగ్ చేసి మీకు వేరేలాగా వినిపిస్తుందండి. ఈ మైక్ ఉన్న పని ఒకటే, ఏమి ఇక్కడ నిలబడి ఎవరు ఈ మైక్ వాడినా చెప్పిన మాటలను జాగ్రత్తగా దాన్ని యాంప్లిఫై చేసి స్పీకర్స్లోకి పంపించడం దీని బాధ్యత, అంతే కదండి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని చేతిలో మనం పాత్రలు మనం మర్చిపోయి దేవుడు చెప్పిన దాన్ని కలిపి చెరిపి ఎడిట్ చేసి మాడిఫై చేసి కొన్ని డిలీట్ చేసి కొన్ని యాడ్ చేసేసి ఇంకేదేదో చేసేసి మన జీవితం మొత్తం కాంప్లికేట్ చేసేసుకొని అద్భుతాలు చాలాసార్లు మనం చూడలేకపోతున్నాం. మోషేతో దేవుడు నీ కర్ర చాపు ఎర్ర సముద్రం వైపు అంటే మోషే ఇంకేం మాట్లాడలా. ప్రభా నీ మాట చొప్పు నేను హీ డిడ్ ఇట్ అండ్ ద మిరకల్ హ్యాపెండ్. అద్భుతము అక్కడ జరిగింది. దేవుడు మోషేతో చెప్పాడు, నీ కర్ర నేల మీద వేయి, అది పాము అవుతుంది, మళ్ళీ దాని తోక పట్టుకో. అది ఐగుప్తులో ఉన్న మాంత్రికులు వాళ్ళు కూడా ఫరో ఎదుటికి వెళ్ళంట, వాళ్ళు కూడా కర్రలేగానే పాములైనాయంట, కానీ మళ్ళీ పామును పట్టుకుంటే కరుస్తున్నాయంట వాళ్ళని. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఇదంతా సేమ్ మోసేలాగా మేము కూడా చేసేయగలమని. ఈ లోకంలో కూడా కొన్నిసార్లు లోకస్తులు అంటారు, మేము కూడా అన్నీ చేసేస్తున్నాం కదా మీలాగే, మా దగ్గర కూడా మీలాగే చాలా చాలా జరిగిపోతున్నాయి కదా, మా దగ్గర కూడా చాలా చాలా సాక్ష్యాలు వచ్చేస్తున్నాయి కదా. నో, వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. కొన్ని సిమిలర్గా అనిపించొచ్చేమో, కొంతవరకు ఒక పోలికలాగా అనిపించొచ్చేమో, మేబీ ఒకవేళ బహుశా ఇలానే అవుతుందేమో అని అనిపించొచ్చేమో, కానీ జాగ్రత్తగా నిదానించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇమిటేషన్ జ్యువెలరీకి రియల్ జ్యువెలరీకి బయట నుంచి చూసే తేడా తెలుస్తుందండి. చెప్పండి, ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ ఎంత అద్భుతంగా వస్తున్నాయండి. నేను జ్యువెలరీ డిపార్ట్మెంట్ని ఎప్పుడో నా మైండ్లో డిలీట్ చేసి పడేశాను, ఎందుకంటే నేను దేవుని కొరకు సమర్పించుకున్నాను కాబట్టి. అయితే కొన్నిసార్లు కొంతమంది ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకుంటే రియల్ జ్యువెలరీ కంటే రియల్గా ఉంటున్నాయి అవి, అవునా కాదా? రియల్ డైమండ్స్ లాగా ఉంటాయి కదండి, రియల్ సాఫైర్స్ లాగా లేకపోతే రియల్ రూబీస్ లాగా వాళ్ళు వేసుకుని స్టోన్స్ కనబడతా ఉంటాయి. తెలీదు నిజానికి, బాగా ఆ గీటు రాయి ఉంటుంది కదా, దాంతో గీస్తే కానీ అది నిజం గోల్డా కాదా కూడా తెలియట్లేదు, అలా ఉంటుంది పరిస్థితి. కొన్నిసార్లు లోకంలో జరిగే మాయలు మంత్రాలు కొన్ని అద్భుత కార్యాలు కూడా అయ్యో దేవుని మందిరంలో పొందుకుంటున్నట్టే జరిగిపోతున్నాయి అన్నట్లు అనిపించవచ్చు, కానీ బట్ ఇఫ్ యూ కెన్ సీ క్లియర్లీ, కొంచెం నిదానించి చూస్తే నీకు అర్థమైపోతుంది వీటికి వాటికి మధ్యలో ఉన్న తేడా. అవి కొంచెం కాలం వరకు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ అన్ని మామూలు అయిపోతాయి, కానీ దేవుడు చేసిన అద్భుతాలు శాశ్వత కాలం అవి ఉంటాయి. హల్లెలూయా. నిలిచిపోతాయండి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాంటి కార్యాలు మన దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త చేసిన పని ఏంటంటే 21వ వచనం, అతడు ఆ నీటి ఊట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. హల్లెలూయా. ఎలీషా తన మాటలు మాట్లాడట్లేదు, దేవుని మాటలు దేవుడు చెప్పమన్నవి చెప్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే మనం ఎన్నో మాటలు మాట్లాడితే అవ్వవు. కొంతమంది అంటారు మాటే మంత్రం కదండి, నేను మాటల్లోనే మొత్తం మ్యాజిక్ చేసేస్తా అని. కాదు, నీ మాటలు నీ సొంత మాటలు లేకపోతే నువ్వు ఊహించుకొని నీకున్న టాలెంట్తో నువ్వు చెప్పే మాటల కంటే దేవుని మాట జరగాలని దేవుని మాట పట్టుకొని నువ్వు నిలబడు, ఆయన మాట ఖచ్చితంగా నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు అంటున్నాడు ఈ నీటిని ఆయన బాగు చేస్తున్నాడంట, ఇక దీని వలన మరణము ఉండదు. ఈ నీరు తాగిన వారందరూ చక్కగా ఉంటారు, ఈ నీరు తాగిన వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. నో మోర్ డిసీజెస్, నో మోర్ ఇన్ఫర్టిలిటీ, నో మోర్ హెల్త్ ప్రాబ్లమ్స్. డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా హెల్దీ వాటర్ తాగితే చాలా ఆరోగ్యం అంట. ఇంతకుముందు అనుకునే వాళ్ళం హెల్దీ ఫుడ్డే చాలా మంచిదని, బట్ నో, వాటర్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ ఫర్ అవర్ గుడ్ హెల్త్. మంచి ఆరోగ్యానికి మంచి నీరు కూడా ముఖ్యం. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అండి, క్రికెటర్స్ తాగే 1 లీటర్ వాటర్ బాటిల్స్ 3,500 రూపాయలు, 35,000 నీళ్ళు. వాటర్ బాటిల్, లీటర్ వాటర్ కూడా తాగుతున్న వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీలు. ఎందుకు? నీరే ఆరోగ్యం. మనం చిన్న బాటిల్ కొనుక్కుంటే అబ్బో చాలా జాగ్రత్త పడిపోతున్నాను ఆరోగ్యం గురించి అనుకుంటా.
కొంతమంది కనబడిన దగ్గర అలా తాగేస్తుంటారు, అలాగే వచ్చేస్తూ ఉంటాయి వ్యాధులు, అనారోగ్యాలు. నీరు చాలా ప్రాముఖ్యము. మంచినీటిని తాగడం ప్రాముఖ్యము. మంచినీరు లేని ఆ యెరికో ప్రాంతంలో ఆ నీటిని దేవుడు ఆయన మాట ద్వారా ఆయన సేవకుని వినియోగించుకొని ఆ నీటిని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. 22వ వచనం చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై. మేము కూడా ఎరికో వెళ్ళామండి. ఎరికోలో ఎలీషా ప్రవక్త బాగు చేసిన నీరు అక్కడే ఉంది. ఆ నీటి నుంచే ఎరికో ప్రాంతం మొత్తానికి వాటర్ వెళ్తుందంట. ఇప్పటికీ ఎరికో ప్రాంతంలో ద బెస్ట్ వాటర్ అంటండి. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో, బట్ స్టిల్ ద వాటర్ ఇస్ గుడ్. ఎరికో ప్రాంతంలో నీరు ఇప్పటికీ మంచి నీరే. ఎరికో ప్రాంతంలో నీరు ఇప్పటికీ ద బెస్ట్ వాటర్. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఆ నీటి ఊటను బాగు చేశాడు. కాబట్టి దేవుడు ఒక్కసారి బాగు చేస్తే మళ్ళీ ప్రాబ్లం రాదు. హల్లెలూయా. మనకు భయం వేస్తూ ఉంటుంది చూడండి. కొన్నిసార్లు డాక్టర్స్ ఆపరేషన్ చేశాక సక్సెస్ అవ్వలేదండి, మళ్ళీ రీఆపరేషన్ అంటారు. ఒక ఆపరేషన్కే మనకి భయం కదండి. ఒక్క ఆపరేషన్ అంటేనే గుండె ఆగిపోయినంత పరిస్థితి. అమ్మో ఆపరేషన్ ఇప్పుడు ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి రెండో ఆపరేషన్ అంటే ఎంత ఇబ్బంది పడిపోతాం. దేవుడు ఒక వ్యక్తిని ఒకసారి బాగు చేస్తే మళ్ళీ 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 ఆయన చేయాల్సిన అవసరము ఉండదు. హల్లెలూయా. నీ సమస్యకు దేవుడు ఒక్కసారి పరిష్కారం ఇస్తే మళ్ళీ 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 అదే సమస్య అంటే వేరే సమస్యలు రావచ్చు మళ్ళీ. మేబీ సమ్ అదర్ ప్రాబ్లం ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్ అట్ సమ్ అదర్ టైం, మేబీ అది కూడా టేక్ కేర్ చేస్తాడు దేవుడే. హల్లెలూయా. కానీ దేవుడు బాగు చేస్తే అది ఎప్పటికీ బాగుపడే మంచిగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్న మనము నిస్సారవంతమైన పరిస్థితుల్లో ఉన్నామేమో. నా జీవితంలో మంచి అని చెప్పడానికి ఏం లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ డ్యామేజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అన్నీ కోల్పోయాను, ఏది కూడా మంచిగా లేదండి. చూడ్డానికి బయటకు అలా పైపైన చాలా ఆర్భాటంగా ఉన్నట్టుంది నా జీవితం, నా కుటుంబం. కానీ లోపల ఇట్ ఇస్ స్టింకింగ్, ఇట్ ఇస్ సింకింగ్. మునిగిపోతున్నట్లుంది, కంపు కొడుతున్నట్లుంది మా కుటుంబ పరిస్థితి, నా జీవిత పరిస్థితి దుర్భరంగా ఉందంటే చేయాల్సింది ఒకటే, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా జీవితంలో ఒక్కసారి అడుగుపెట్టి బాగు చేయయ్యా, బాగు చేయని అడిగితే దేవుడు బాగు చేయకుండా ఎవరిని పంపించలేదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టాలని ప్రజలు తాపత్రయపడ్డారంట ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు. ఆశ్చర్యం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, ముట్టిన వారందరూ స్వస్థత పొందారంట. హల్లెలూయా. కొంతమంది తెలిసి ముట్టుకున్నారు, కొంతమంది తెలియకుండా కూడా ముట్టుకున్నారు. కొంతమందికి భయం, కొంతమందికి ధైర్యం ఉండదు. వెనక నుంచి వచ్చి అలా పట్టుకున్న వాళ్ళకు కూడా అద్భుతాలు. ఇప్పుడు అనుకోవచ్చు ఆ వస్త్రపు చెంగి రోజు కూడా ఉంటే ఎంత, ఇలా వచ్చి అలా ముట్టుకొని వెళ్ళిపోదాం కదా, మా సమస్యలన్నీ పోతాయి కదా, మా సమస్యలన్నీ తీరిపోతాయి కదా. భౌతికంగా యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టడానికి ఇప్పుడు లేకపోయినా ఆత్మీయంగా మనందరం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగలమండి. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళు. ఆత్మరూపిగా ఇక్కడ ఉన్నారు ఆయన. నువ్వు విశ్వాసంతో ఆయనను ముట్టుకో, నువ్వు విశ్వాసంతో ఆయన నిన్ను తాకమని అడుగు, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.